అక్రమ అరెస్టులు బెదిరింపులతో కార్మికుల ఉద్యమాలను ఆపలేరని సిఐటియు మేదక్ జిల్లా కమిటీ తెలియజేసింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా కార్యదర్శి బసవరాజు, సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మలను హైదరాబాద్ వెళ్లకుండా అరెస్టులు చేయడాన్ని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆశా కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిఐటియు నేతలను అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసము హైదరాబాద్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆశా వాళ్ళది కమిషనరేట్ కోటి దగ్గర జరుగుతూ ఉంది. మరి హైదరాబాద్లో జరిగే గ్రామ పంచాయతీ ఆశా ధర్నాలకు వెళ్లకుండా సిఐటి నాయకులను రాత్రి 10:30 గంటలకు ఇళ్ల దగ్గరికి వచ్చి అరెస్టు చేయడం అనేది ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా అంటే నిర్బంధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వం తీసుకునే ఈ పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు. మరి రాత్రి మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచాలని చెప్పేసి ఈ నిర్ణయం మరి ఎక్కడ ఏ చట్టంలో ఉన్నదో మరి మాకు కూడా అర్థమవుతలేదు. ఈ అక్రమ అరెస్టులను మేము సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి రంగాల కార్మికులను అరెస్టు చేసే దాని మీద ఉన్న చిత్తశుద్ధి, సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో చూపించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే కనుక ఇలా కార్మికులు హైదరాబాద్ ధర్నాకు వెళ్ళే పరిస్థితి ఉండదు. మరి అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటిదాకా లేదు. అది ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఉన్నది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పటిదాకా కూడా అమలు చేయకుండా అది బడ్జెట్ కార్మికులకు వర్తించేది కాకుండా ఇలా ఈ 2 రంగాలకు వర్తించేది కాకుండా అది వేరే బడ్జెట్గా పెట్టినారు. మరి వాళ్ళకు న్యాయం చేయాలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అని చెప్పేసి ఈరోజు ధర్నాలు రాష్ట్రంలో ఉన్న కార్మికుల